డ్రగ్స్ రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా శ్రీకాకుళంలో పీడియాట్రిక్ డాక్టర్స్ నిర్వహించిన 5K వాక్ రన్ లో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. సమాజంలో ఉన్న యువత డ్రగ్స్ చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక డ్రగ్స్ వల్ల క్రైమ్ విచ్చలవిడిగా పెరిగిందని, మిషన్ మోడ్ గంజాయి మీద డ్రగ్స్ వాడకంపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలియజేశారు. డ్రోన్లను ఉపయోగించి ఏజెన్సీలో గంజాయి సాగుని నియంత్రిస్తున్నామన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు రామ్మోహన్ నాయుడు. చాలా అవసరమైనటువంటి కార్యక్రమం ఈరోజు మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా ఈరోజు పోరాటం ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు కూడా ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా కథనాలు చూసేవాళ్ళం, పేపర్లో చూసేవాళ్ళం. చాలా న్యూస్ క్రైమ్న మరి యువత ఏ రకంగా మాదక ద్రవ్యాల బారిన పడి క్రైమ్ విచ్చలవిడిగా పెరిగింది. చిన్న వయసులోనే జైలుకు వెళుతూ చిన్న వయసులోనే వాళ్ళ జీవితాలు చెడిపోతూ ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు మనం చూసాం. అది చూసి బాధపడ్డాం. అటువంటిది ఈరోజు కొత్త ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్క పోలీసును కూడా మనం యాక్టివేట్ చేసి ఎక్కడ కూడా డ్రగ్స్ దొరకనివ్వకుండా చేయడానికి మరి ఇక్కడ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు కూడా ఒక వార్ ఫుటింగ్ మీద మిషన్ మోడ్ మీద కార్యక్రమం చేశాం. ఫస్ట్ 6 months కూడాను ఎక్కడ నుంచి అయితే ట్రేడ్ జరుగుతుందో, ఎక్కడైతే ఈ యొక్క గంజాయి పెంపకం కూడా జరుగుతుందో వాటన్నిటి మీద కూడా ఉక్కుపాదం చేస్తూ చర్యలు కూడా తీసుకున్నాం.